రేయ్ ఎవడురా నువ్వు? ఎవడురా నువ్వు? విత్తనాలమ్మే రాములయ్య కొడుకుని. ఏం పేరు నీది? బోస్ బాబు. ఒంటి నిండా కండలు మస్తుగానే పెంచినావు. దొంగ విత్తనాలమ్మి మీ అయ్య బాగానే పెంచిండు నిన్ను. తప్పు మాట్లాడకయా, మా అయ్య దొంగ విత్తనాలు అమ్మేటోడు కాదు, గది అడగనికి వచ్చిన. ఏంటి బే గొంతు పెరుగుతాంది? ఒక్కలు ఎరగదీసేస్తా. సంజాయిందా? రేయ్ నీకో విషయం ఎరికైందా? మీ అయ్యకి ఈ దొంగ విత్తనాలు అమ్మింది నేనే. ఏయ్ ఏం బిగుతావు, ఏం బిగుతావు? అంతా తెలిసిన మీ అయ్యే అన్నీ మూసుకుని చచ్చిండు. రేయ్ నువ్వేంద్రా నా మీదకి వచ్చినావు? ఈ బల్బు మీ అయ్య పెట్టిన తిండిదా, మీ అమ్మ ఇచ్చిన పాలుదా? రేయ్ వీడికి 4 రైలు ఇచ్చండి రా. అయ్యే పెట్టిన తిండి నోట్లో నుంచి కక్కాలి, అమ్మ దగ్గర తాగిన పాలు ముక్కుల్లో నుంచి కారాలి. నా మీద చేస్తావురా? కలెక్టర్ గారు ఏంటి అయ్యా, నేను కలెక్టర్ గారిని కలవాలని కాలు మొక్తానా? నీ కలెక్టర్ గారు నీ కాలు మొక్తానే. పెడుతున్నా కలెక్టర్ సారు, కలెక్టర్ గారు. అయ్యా కలెక్టర్ గారు, మా నాయన చచ్చిపోయాడు, మా అమ్మ ఊరేసుకొని చచ్చిపోయింది, నాకంటే చిన్నది మా చెల్లె కూడా చచ్చిపోయింది సార్. నన్ను బాగా కొట్టిండ్రు. ఇదంతా జీవగాడు చేసిండు సార్. కలెక్టర్ గారు బిజీగా ఉన్నారు, కలవటానికి కుదరదు. నువ్వు కలెక్టర్ కదా? ఆగు, అతను ఆపోయా. ఏంటి నిమిషం సార్, కలెక్టర్ గారిని కలవాలి. కలెక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఈ రోజు కలవటానికి కుదరదు. ఈ రోజే కలవాలి, ఈ రోజే కలవాలి. నేను కలెక్టర్ కలుస్తా. నువ్వేమో అర్థం చేసుకొని మనుషులు కాదు అయ్యలు, ఎంత చెప్పినా. అయ్యా నాయనా, నీ మాట నిలబెడతారాయనా, నీ ఆత్మశాంతి కలిగేటట్టు చేస్తాను ఆయన. ఎవరిని విడిచిపెట్టా, ఎవరిని విడిచిపెట్టా. కలెక్టర్ కలిసి ఇంటికి వచ్చిపోతా. సారు, కలెక్టర్ సారు. ఎవరయ్యా నువ్వు? మాది రామాపురం సారు, నా పేరు బోస్ సారు. ఈ మధ్య మా ఊర్లో జరిగిన ఆత్మహత్యల గురించి తెలుసు కదా సారు? ఎస్ ఎస్ విన్నాను. జరిగిన దానికి నేను కూడా బాధపడుతున్నాను. దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నానే. గదంతా ఎందుకు సారు? దీనికి అంతటికి కారణంగా గోడౌన్ ఓనర్ జీవగడే సారు. నకిలీ విత్తనాలు అమ్మింది నేనే రా, నా ముఖం మీదనే చెప్పింది సారు. గట్ల చేసుడు తప్పు కదా అంటే వాని మనుషులు నన్ను బాగా కొట్టిస్తారు సార్. మా నాయన చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా చెల్లెలు కూడా చచ్చిపోయింది సార్. ఇంకా మా ఊర్లోకి ఇట్టంటే ఆత్మహత్యలు జరగకుండా చూడండి సారు. వారి మీద రాసిన కంప్లైంట్ సారు, న్యాయం జరిగేటట్టు చూడండి సారు. సార్ కంప్లైంట్ తోటి పోయిన మీ వాళ్ళ కన్నీళ్లు తొడవగలం. అదేంటి సార్, గట్లనే నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళందరినీ ఇడిచేస్తే దేశంలో ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎరకనా సార్? దేశం గురించి నీకెందుకయ్యా, నీ గురించి నువ్వు ఆలోచించుకో. సార్ ఓ కలెక్టర్ అయ్యుండు నువ్వే. లేకపోతే ఏమిటయ్యా, నీ ఒక్కడికే దేశభక్తి ఉన్నట్టు మాకు లేనట్టును. ఆ జీవాతో చెప్పి 1,00,000 2 లక్షలు ఇప్పిస్తాను, వెళ్ళి హాయిగా బతికే. లక్షలు ఇప్పిస్తావు మీరంతా ఈ దేశంలో కలుపు మొక్కలు రా. ఏరేస్తా మంత్రితన పోయి ఎంతో చూస్తారే. అన్నా మంత్రి గారిని కలవాలని, మంత్రి గారిని కలవాలని. అరే ఈడ కూడా నొక్కుతారు. మంత్రి గారిని కలవంది ఈడికేంచి కూడా పోను.
మంత్రి గారు అయ్యా అయ్యా మంత్రి గారు ఒక్కసారి కారాపండి. మీకు నిజం చెప్పాలి. రామాపురంలో జరిగిన ఆత్మహత్యలకి నిజమైన కారణం నాకు తెలుసు సారు. డ్రైవర్ కారాపో. ఆపన్నా దిగయ్యా. ఓ వెరీ గుడ్. నీ పేరేంటి? బోసు బాబయ్య. బోస్. నిన్ను చూస్తూ ఉంటే సుభాష్ చంద్రబోస్ను చూస్తున్నట్టుగా ఉంది. నీలాంటి వాడు నా నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రాసివ్వు. మిగతాది నేను చూసుకుంటాను. సంతోషమయ్యా. వెళ్ళి కంప్లైంట్ రాసివ్వు. నేను ఎస్పీకి ఫోన్ చేసి చెప్తాను. నీ కాలు మొక్కుతా. నేనున్నాను కదా. హలో హలో భరత్ కుమార్, నేను వ్యవసాయ శాఖ మంత్రిని మాట్లాడుతున్నాను. సార్ మీరా? చెప్పే జాగ్రత్తగా విను. ఏంటి సార్? ఆ బోస్ అనేవాడు నకిలీ విత్తనాల విషయంలో తెగబింది పెడుతున్నాడు. ఓహో, వాడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. నేనున్నాను కదా సార్. అందుకే కదా నీ దగ్గరికి పంపించేది. నా పేరు బయటికి రాకుండా చూడు. ఓకే, పేరేమన్నారు? బోస్. బోసా? ఓకే. నమస్కారం అయ్యా. ఓ నువ్వేనా బోసు? నేనేనయ్యా. నమస్కారం. కూర్చో బాబు. పర్వాలేదు. అరే మనమందరం ఒకటే కదా, కూర్చో. వద్దు. అది దీంట్లో సంతకం పెట్టు. రాదయ్యా. విసుకొద్దు, మీకోసమే. ఇది ఉంది కదా, పెట్టు. ఇక్కడ 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 ఇక్కడ. ఎందుకయ్యా? నువ్వు మీ అయ్యా నకిలీ విత్తనాలు అమ్మారు కదా, అందుకు. ఒకే ఒకటి పెట్టు బాబు. అమ్మలేదయ్యా. షాపు మీది కదా. అవునయ్యా. విత్తనాలు అమ్మిది మీ అయ్యే కదా. అవునయ్యా. మరి పెట్టు. నకిలీ విత్తనాల మీద గోడౌన్ జీవాగడయ్యా. నువ్వు భయపడొద్దు, చెప్పింది చెయ్యి. చెయ్యనయ్యా. చెప్పింది చెయ్యనయ్యా. నకిలీ విత్తనాలు మేము అమ్మలేదయ్యా. నేను పెట్టరు. పెట్టరు. పెట్రా. పెట్టనయ్యా. అయ్యా కొట్టదు. అయ్యా నేను కొట్టానంటే చచ్చిపోతావు. ఏంటి 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 ఏంటి? నువ్వు కొడితే నేను చచ్చిపోతానా? చచ్చిపోతావు. చూడండిరా, నేను చచ్చిపోతానంట. కొట్టు. అరే కొట్టుబే. ఈడు కొడితే నేను చచ్చిపోతానంట. నేను చెప్పినాగా నన్ను కొట్టకు అని. నేను కొడితే చచ్చిపోతావని చెప్పినా కదా. నేను కొడితే చచ్చిపోతావని చెప్పిన కదా. తండ్రి మీద పడ్డ అపనిందను తుడిచివేయడం కోసం న్యాయాన్ని అడగటానికి వెళ్లిన బోసుడు చిత్రవద చేశారు. చనిపోయాడనుకున్న బోసు మా అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. బోసు చేస్తున్న ఈ యజ్ఞం జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోటానికి, దోపిడీలను ఆపడానికి. శబాష్, మనసు కరిగించేసిందా? ఆ బోసుగాడు నాకే టార్గెట్ పెట్టాడు. అరే అమ్మా, వాడిని బతకనివ్వను. వాడు బతికినడని తెలిసింది. వాడు నాకు కావాలి. ఎక్కడే వాడు? అరే అమ్మా, ఎక్కడే? చెప్పవా? మిస్టర్ భరత్ కుమార్. మిస్టర్ చక్రవర్తి, ఇది నా ఏరియా. అవుట్. ఏయ్, బోస్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చెప్పవే. చివరి అధ్యాయం ముగించే పనిలో ఉన్నాడు. చెప్పవే. వా మాన్.
దాగుడు మూతలు దండాకోర్ పిల్లి వచ్చే ఎలక భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్చీప్ అమ్మ దొంగ ఇక్కడ దక్కున్నావా ఏయ్! చెప్పవే ఎప్పటికైనా చెప్పవే చెప్పలేదనుకో నేనే దగ్గరుండి స్నానం చేయిస్తా దేంతో తెలుసా యాసిడ్ యాసిడ్ వాణ్ణి ఈసారి నీ చేతులతోటి నువ్వే చంపుతావు వద్దు వద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు వద్దు